నిజామాబాద్ జిల్లా సిరికొండ మండల కేంద్రంలో గల సత్యశోధక్ పాఠశాలలో ఏసీపీ కిరణ్ కుమార్ మాట్లాడుతూ విద్యార్థి దశలోనే లక్ష్యాన్ని పెట్టుకుని ఆ లక్ష్యం వైపు చేరుకునే ప్రయత్నం చేయాలని అన్నారు. శనివారం సిరికొండ మండల కేంద్రంలో స్పోర్ట్స్ మీట్లో గెలుపొందిన క్రీడాకారులకు బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏసీపీ కిరణ్ కుమార్ పాల్గొన్నారు. సందర్భంగా నిజామాబాద్ ఏసీపీ కిరణ్ కుమార్, దర్పల్లి సీఐ పి సైదా, సిరికొండ ఎస్ఐ జి రమేష్, దర్పల్లి ఏఎస్ఐ దుర్గాప్రసాద్లను సత్యశోధక్ పాఠశాల యాజమాన్యం ఘనంగా సన్మానించారు. సందర్భంగా ఏసీపీ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ తల్లిదండ్రులు ఎంతో కష్టపడి పిల్లలను చదివిస్తున్నారని, తల్లిదండ్రుల రుణం తీర్చుకోవాలంటే భవిష్యత్తులో బాగా చదివి ఉన్నత స్థాయికి చేరుకోవాలని విద్యార్థులకు హితబోధ చేశారు. క్రీడల్లో గెలుపొందిన క్రీడాకారులకు బహుమతులను ప్రదానం చేశారు. కార్యక్రమంలో సత్యశోధక్ పాఠశాల ప్రిన్సిపాల్ ఆర్ నర్సయ్య, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. గణేష్ గౌడ్, దృశ్యం రిపోర్టర్, సిరికొండ. కొన్ని ఫ్యామిలీస్లో ఎట్లుందంటే వాళ్ళకు బట్టలు కొని మీకు బట్టలు కొనే స్తోమత లేకుంటే దే విల్ డ్రాప్. వాళ్ళు బట్టలు కొనడం మానేసి మీకు బట్టలు కొంటారు. అలాంటి పొజిషన్లో ఎన్నో సాక్రిఫైస్లు చేస్తేనే మీకు ఈ ప్లాట్ఫామ్ అనేది పేరెంట్స్ క్రియేట్ చేయడం జరిగింది. సో దాన్ని గుర్తించాలి. ఊరికే మా డాడీ పంపించడం, మా మమ్మీ పంపించింది కదా స్కూల్కి అని చెప్పి టైంపాస్ చేస్తే వాళ్ళ యొక్క సాక్రిఫైస్లకు మీరు గుర్తించినట్టు కాదు, వాళ్ళను అవహేళన చేసినట్టు అవుతుంది, వాళ్ళని రెస్పెక్ట్ చేసినట్టు కాదు. కాబట్టి వాళ్ళ యొక్క అంబిషన్స్ కూడా, వాళ్ళ యొక్క కోరికలను కూడా మీరు రెస్పెక్ట్ చేసి మీరు చిన్న చిన్న గోల్స్ పెట్టుకొని వాళ్ళ యొక్క మీ మీద పెట్టుకున్న హోప్స్ను పాడు చేయకుండా కష్టపడి చదవాలి. నా కొడుకు నా కూతురు ఇంత మంచిగా నేను చదివించినాను, నేను చదివడం వల్ల ఇంత మంచి ఎదిగినారనే తృప్తి వాళ్ళకి రావాలంటే మీరు ఏదో ఒక రంగంలో, అది సైన్స్ కాదు, మ్యాథ్స్ కాదు, స్పోర్ట్స్ కాదు, కల్చరల్గా ఏదో ఒక ఈవెంట్లో మీరు ఒక మంచి పొజిషన్ వరకు వెళ్తే వాళ్ళకన్నా ఎక్కువ సాటిస్ఫై అయ్యే వాళ్ళు ఎవరు ఉండరు మీరు. కాబట్టి హార్డ్ వర్క్ చేయాలి, టైం మేనేజ్మెంట్ ప్లాన్ చేసుకోవాలి, మీ యొక్క గోల్స్ ఫిక్స్ చేసుకోవాలి, వాటిని అచీవ్ చేయాలి. ఓకే, ఆల్ ది బెస్ట్. ఫస్ట్ అయినా కానీ కల్చరల్ యాక్టివిటీస్ కూడా చాలా బాగా చేస్తున్నారు. వెరీ షార్ట్ నోటీస్లో 2 డేస్లోనే అంత మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వడం అనేది రియల్లీ వండర్ఫుల్. అది తర్వాత ఇలాంటి యాక్టివిటీస్ వల్ల, అంటే మార్చ్ ఫాస్ట్లు, సోషల్ యాక్టివిటీస్, తర్వాత కల్చరల్ ప్రోగ్రామ్స్ వల్ల పిల్లల్లో ఒక రకమైన డిసిప్లిన్ అనేది వచ్చేస్తుంది. ఇలాంటి యాక్టివిటీస్ ఎందుకు పెడతారంటే నాట్ ఓన్లీ ఫర్ ఎంటర్టైన్మెంట్ కోసమే కాదు, డిసిప్లిన్ కోసం కూడా ఉపయోగపడతాయి. అంటే ఒక పిల్లోడు ఏ విధంగా డిసిప్లిన్గా ఎట్లా ఫాలో అవుతాడు, ఇన్స్ట్రక్షన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటాడు, వాటిని ఎలా కంప్లై చేస్తాడు, వాటిని ఎలా బైహార్ట్ చేస్తాడు, వాటిని ఎలా ఇంకల్కేట్ చేసుకుంటాడు అనేది ఇంపార్టెంట్ అన్నట్టు. సో అందరూ అన్ని వింగ్స్లో పర్ఫెక్ట్ కాకపోవచ్చు. కొందరు స్పోర్ట్స్లో, కొందరు మార్చ్ పాస్ లాంటి వాటిలో, కొందరు కల్చరల్ యాక్టివిటీస్లో, కొందరు ఎడ్యుకేషన్లోనే, ఇట్లా ఒక్కొక్క టాలెంట్ అనేది ఉంటుంది. గుర్తించి వాళ్ళు ఏ విధంగా అయితే ఎంకరేజ్ చేస్తారో ఆ రంగాలలో మీరు రాణించే ప్రయత్నం చేయాలి. ఇప్పుడు కొందరికి సబ్జెక్టు మ్యాథ్స్ అంటే ఇంట్రెస్ట్ ఉంటుంది, కొందరికి సైన్స్ అంటే ఇంట్రెస్ట్, కొందరికి సోషల్ అంటే ఇంట్రెస్ట్ ఉంటుంది. సో మీ యొక్క యాక్టివిటీస్ని బట్టి, మీ యొక్క ఇంట్రెస్ట్ని బట్టి కూడా మీ ఫ్యాకల్టీ, మీ టీచర్స్ని కూడా మీ యొక్క డౌట్స్ క్లారిఫై చేసుకోవాలి. బేసికల్గా ఈ స్టూడెంట్స్ డౌట్లు అనేవి ఉంచుకోకూడదు. యాజ్ అ స్టూడెంట్గా యూఆర్ ఎ లెర్నర్, నేర్చుకోవడానికే మన స్కూల్స్కి రావడం జరిగింది. ఈ క్వశ్చన్ అడిగితే సార్ ఏమనుకుంటాడో, ఈ క్వశ్చన్ అడిగితే నా బెంచ్ మేట్ ఏమనుకుంటాడో, నా క్లాస్మేట్స్ ఏమనుకుంటారో, నవ్వుతారేమో అనుకుంటే
ఇవి క్లారిఫై కావన్నట్టు మీ డౌట్లు. అలాగే ఈ ఇయర్ డౌట్ నెక్స్ట్ ఇయర్ దాకా అలాగే ఉంటాయి, స్కూల్ డౌట్స్ కాలేజ్ దాకా అలాగే ఉండిపోతాయి. సో దానివల్ల ఏమైందంటే ఎవాల్యుయేషన్ అని ఉండదు మీకు. అంటే ఎలివేషన్ అనేది పైకి ఎదగడానికి ఛాన్సెస్ తక్కువ ఉంటాయి అన్నట్టు, అక్కడికే కన్ఫర్మ్ అయిపోతారు అన్నట్టు. మీ డౌట్స్ క్లారిఫై చేసుకున్నప్పుడు అది మీ ఫ్రెండ్స్తోనే చేసుకోవచ్చు, ఫ్యాకల్టీ మెంబర్స్తో చేసుకోవచ్చు, పేరెంట్స్తో చేసుకోవచ్చు. డౌట్స్ అనేటివి ఉంచుకోవద్దు. అది అకాడమిక్ డౌట్స్ అయినా జనరల్ డౌట్స్ అయినా. జనరల్ డౌట్స్ కూడా క్లారిఫై చేసుకోవడానికి బెస్ట్ ప్లాట్ఫామ్ ఏంటంటే మీ యొక్క స్కూల్ టీచర్సే. వాళ్ళతోనే మీ యొక్క డౌట్స్ క్లారిఫై చేసుకుంటే ఇది అవుతుంది. అంటే మీ ఫ్యూచర్ గురించి కూడా ఏ సబ్జెక్ట్లో ఎలాంటి ఎలివేషన్ ఉంటుంది, ఏ సబ్జెక్ట్ వెళ్తే ఏం కావచ్చు, ఏ సబ్జెక్ట్లో ఉంటే ఎలాంటి వాటిల్లో బ్రైట్ ఫ్యూచర్ ఉంటుంది, ఏది బెస్ట్ ప్రజెంట్ మార్కెట్లో ప్రజెంట్ సినారియోలో ఏది బెస్ట్ అనేది కూడా మీరు మీ యొక్క ఫ్యాకల్టీ వాళ్ళతో మీరు డిస్కస్ చేస్తేనే తెలుస్తుంది. ఇవన్నీ చేయాలంటే బేసికల్గా మీకు ఒక గోల్ అనేది అవసరం. గోల్ అంటే తెలుసు కదా, ఒక టార్గెట్. నేనేం కావాలి, నేనేం చదవాలి, నేను పెద్ద అయిన తర్వాత ఏం చేయాలి అనే ఒక టార్గెట్ అనేది మీరు ఇనీషియల్గానే పెట్టుకోవాలి. అది 10th తర్వాత ఇంటర్ తర్వాత ఆలోచిద్దాంలే అంటే సరిపోదు. ఒక ఒలింపిక్స్ క్రీడాకారుడు ఉన్నాడు అనుకో, ఎప్పటి నుంచి ఉంటుంది అతని యాక్టివిటీ? ఆల్మోస్ట్ 2nd, 3rd, 4th క్లాస్ నుంచే గ్రౌండ్ ప్రిపరేషన్ ఉంటుంది. ఒక IAS, IPS కావాలనే ఒక విజన్ ఉందనుకో, దానికి కూడా స్కూల్ డేస్లో నుంచే ఫౌండేషన్ అనేది హార్డ్ వర్క్ అనేది చేస్తేనే అది ఉంటుంది. అలా చేయాలంటే ఫస్ట్ విజన్ అంటే ఒక టార్గెట్, ఒక గోల్ అనేది పెట్టుకుంటేనే యూ కెన్ రీచ్. ఇప్పుడు నువ్వు స్కూల్కి ఇవాళ నేను ఇన్ టైంలో వెళ్ళాలి